నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సత్యనారాయణపురం గ్రామంలో కోదండ రామాలయ నిర్మాణానికి సోమవారం శుభారంభం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 45 లక్షలతో ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ చొరవతో ఈ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా సమగ్ర అభివృద్ధిలో భాగమేనని పేర్కొన్నారు. కోదండ రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించడంతో పాటు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెరుగుతుందని నాయకులు తెలిపారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, ప్రాంగణ విస్తరణ, భక్తుల కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి ఫరూక్ ద్వారా నిధులు మంజూరు కావడంతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఆలయ నిర్మాణ స్వప్నం నెరవేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీళ్ళున్నాయా? దగ్గర పెట్టుకోవాలి. స్వామి మ్యాప్ ఆడండి. మ్యాప్ కొడు సార్. అన్ని లాభం వైపే అంత లాభం వైపే కొడండి మీరు కొట్టమ్మా. సార్ ఇద్దరు ముగ్గురు లేడీస్ ఒకటి కొంచెం జరమాట. ఇప్పుడు కానీ పట్టుకుంటాము. ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు. మాది గోస్పాడు మండలం సత్యనారాయణపురం. మాది చిన్న విలేజ్. మా విలేజ్ లో గుడి లేదు. సార్ గారు ఎలక్షన్లకు తిరుగుతా మా గుడి చూసి ఎలక్షన్లు అయిపోదానే మాట ఇచ్చి అయిపోవడంలో శాంక్షన్ చేశారు. ఇలాంటి లీడర్ ఉండరు. నీతి నిజాయితీ గల మంత్రి అంటే ఫరూక్ సార్ గారే. చాలా చాలా సంతోషంగా ఉంది. ఫరూక్ సార్ గారికి ధన్యవాదాలు. దాదాపు 70 సంవత్సరాల ఉన్నారు వీళ్ళు.
40 కుటుంబాలు 250 దాకా ఓట్లు ఉన్నాయి మామూలుగా. వీళ్లకు ఫరూక్ సార్ గారు చిన్న ఊరైనా కానీ ఈ ఊరి మీద దయ ఉంచి దాదాపు 42 లక్షలు శాంక్షన్ చేసినారు. ఈ గ్రామానికి చేసిన ఈరోజు శంకుస్థాపనకు చేసిన మా ఈరోజు గారికి అందరికీ నాకు రోజు సత్యనారాయణపురం గ్రామానికి ఒక చరిత్రాత్మకమైన రోజు ఈరోజు. ఎందుకంటే గ్రామంలో ఉండేది కేవలం 40 ఇండ్లు మాత్రమే. 40 నుంచి 50 ఇండ్లు ఉంటే ఈరోజు వారు మన మినిస్టర్ ఫరూక్ సార్ గారిని ఇక్కడ దేవాలయం కోసం వాళ్ళు కోరడం జరిగింది. దానికి మంత్రివర్యులు ఫరూక్ సార్ గారు పైన ఎండోమెంట్ను మాట్లాడి ఇక్కడికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఇంత చిన్న గ్రామానికి ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ ఒక దేవాలయం అంటూ లేకుండా ఉన్న ఇక్కడ రామాలయాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేశారు. నిజంగా ఉడక ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఫరూక్ సార్ గారి మీద నిజంగా కృతజ్ఞత అనేది కలిగి ఉంటారు. ఈ కార్యక్రమానికి మా ఊర్లో ఉన్నది 40 ఇండ్లు, కానీ ఫరూక్ సారు 40 లక్షలు మాకు దేవాలయానికి శాంక్షన్ చేయించాడు. రామాలయం కట్టించుకోవడం శాంక్షన్ చేయించాడు. ఈ రోజు శంకుస్థాపన కానీ మన ఫిరోజ్ సార్ వచ్చి మాకు శంకుస్థాపన చేశారు, పూజ చేశారు. ఈరోజు మన సత్యనారాయణపురంలో ఈరోజు మన రాముడి గుడి కట్టిస్తున్నారు. నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈరోజు మనం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాము. ఈరోజు దాదాపు 40 lakhs వరకు శాంక్షన్ అయింది. ఇది చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మనం చేసింది ఇంకా జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు. అది మాత్రం నాకు చాలా సంతోషం. ఇంకా ఈ చిన్న ఊర్లో కూడా మనము ఏమంటే ఇంత పెద్ద గుడి కట్టినామంటే అది ఒక ఏమంటే గ్రామ తెలుగుదేశము అట్లానే మన గవర్నమెంట్ తరఫు నుంచి అట్లానే ఫరూక్ గారు కూడా మీకు ఏమంటే ఈ గుడికి చేశారని నాకు చాలా సంతోషం. ఇట్లా మీరు ఇంకా మీ ఊర్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మీరు ఎప్పుడన్నా మన దగ్గర రావచ్చని కోరుకుంటున్నాను.